नमो वेङ्कटेशाय। 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 विना
గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः. शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वा विघ्नोपशान्तये. श्री गोविंद गोविंद गोविंद. अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमत् अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామి వారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర్మము విచారించతగు నీకునమ్మా అన్నట్లుగా పరమాత్మకు పట్టపురాణులైనటువంటి ఇరుదేవేరులు కూడా చక్కగా ఎంతో రాజసోపేతమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఎంతో అలంకరణతో తీర్చిదిద్దినటువంటి వారై వైఖానస ఆగమోక్త రీతిగా ముగ్గురు కూడా ఒక్క వేదికన ఈ విధంగా వెలుగొందుతూ ఉన్నారు కళ్యాణోత్సవంలో భాగంగా. అట్లాంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో ఎంతో సుందరమైనటువంటి లోకపావని అయినటువంటి అమ్మవారు, అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇరువురు కూడా చక్కగా స్వామివారికి
ఎంతో చక్కనైనటువంటి రాజముద్రికలుగా గోచరిస్తూ ఉన్నారు కదా. హృదయాంతర్గతవాసి అయినటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ఇరుదేవేరుల యొక్క ప్రజ్ఞాపాఠవంతో కూడినటువంటి సంకల్పాలను మనం విన్నాం కదా. ఇప్పుడు విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన చూస్తాం. విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్నేజసా భగవత కర్మణా భగవతానుగృహీత భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణనాయమ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల ప్రతిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగంగరకారాధనం కరిష్యే. ఓం ధారాజతప్త శురమానశేషు తరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదకృష్ణే కృణోమి తత్తాగం శుచిరాగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయాపాశావితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవామంజంత మృతస్వస్త్యా అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తామృతరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకరసమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే సదాత్తం హితో నశంభో వైరాజంతే రుహతనిధత్తాం ప్రణీష్యామ దేశో విపధానామనాదర్యామే సస్తాంతనితాంతధాత్. పద్మాకారమండలే ఓంభూః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. విద్యానవాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి. వామే జగామావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భరణుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రయతాం ప్రియతాం ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ్భిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పశే. ఇంద్రస్య గిద్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దిమి వచక్షురాదనం తద్విప్రాసమపి పంచమోజాగ్రభాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదాస్సనరస్య ప్రియం సదే. ద్రవిణోదా వీరవతీమిషన్నో ద్రవిణోధారా ఆసతే. దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దద్భట్కుర్మీదోమవ్యుషం. యదా వై సూర్యబుదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గర్వేత యత్కారీ స్యాత్. పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్వరమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతే. పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతు. పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతు. పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్త కర్మణి పూర్వోక్త నిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు. కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత. కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత. కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్య
హోత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సదంజీవేమ సరదస్సమీరాః పూర్వోక్తకర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భవంతే కర్మర్ధ్యదాం పుణ్యాహం వృద్ధిం భవంతో భవంతు కర్మర్ధ్యదాం పుణ్యాహం వృద్ధిం భవంతో భవంతు కర్మర్ధ్యదాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యై తథాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భార్గతే హనః వసతిర్వ మాతరః తస్మా అరంగమావో యస్య క్షయాయ జన్వథ ఆపోచన యథా జనః హిరణ్యవర్ణాశ్రుతయః పావకాయాజుదాతకస్య భోయాస్మింద్రః పవమానస్వర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోతాస పునాతమా పునంతమా దేవజనాః పునంతమనబోధయ పునంత విశ్వ ఆజవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ బ్రాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా కృతోగం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితనమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాద్ యస్యై భక్మే స్తనవో వీతపృష్ఠాః తజామదంతస్రవార్జేష్ వజగ్గుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిః అర్ధావరీ జిగ్నిజే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరుషిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః ప్రాహిమా येन देवा अपनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरुध्येति ऋषिभिः सम्भृतगं रसं सर्वगं सपूतमस्यादि सुदितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्त्यगनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमधामं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शितोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सह वा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं छिन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः पुरात्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां मदीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये सुतरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा यरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमणीं समर्पयामि वरुणाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్యసూరి గణాలలో చక్కనైనటువంటి జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనించాము. అదేవిధంగా సూక్ష్మరూపంగా ఉండేటటువంటి దేవీ దేవతలందరూ కూడా మనందరినీ కూడా అంటిపెట్టుకుని ఉంటారు. మరి వారందరూ కూడా మనల్ని కాచుకుంటూ మన యొక్క అనేక రకాలైనటువంటి గమనాలను పరిశీలిస్తూ ఉంటారు కదా. కాబట్టి సాక్షి రూపంగా ఉండేటటువంటి దేవీ దేవతలందరినీ కూడా మనం శాస్త్రం ద్వారా పరిశీలించి గురువుల ద్వారా పరిశీలించి వారిని మనం సగౌరవంగా ఆహ్వానించడమే కాక మనలో వారు ఎప్పుడు కూడా వసించి ఉన్నటువంటి వారై మనం గ్రహించి చక్కగా వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించేటటువంటి విధానంలోనే మనం గమనిస్తాము. అలాగే స్వామివారి కళ్యాణోత్సవంలో కూడా చక్కగా మర్యాదపూర్వకంగా దేవీ దేవతలను ఆహ్వానించినటువంటి విధానాన్ని మనం
గమనించాలి. అంతేకాక ఇప్పుడు దేహానికి ప్రతీకగా ఉన్నటువంటివి పంచమృత్తికలు. మరి పంచభూతాత్మకమైనటువంటి శరీరం కదా ఇది. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరానికి ప్రతీకగా మనం 5 పాలికలను, మట్టి పాత్రలను ఉంచి అందులో చక్కగా నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి రీతిలో సంప్రోక్షణ చేసేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా చక్కగా స్వామివారికి అనేక రకాలైనటువంటి ఉపచారాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈ కళ్యాణోత్సవమే తలమానికమైనటువంటి అంశంగా జగత్ ప్రసిద్ధి చెందినది మనకు గోచరిస్తూ ఉంటుంది. కనుక అలాంటి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడు స్వామివారికి చేసేటటువంటి సేవా కైంకర్యాలలో కళ్యాణోత్సవం ప్రతిరోజు కూడా అభిజిత్ లగ్నంలో నిర్వహించబడడం ఒక గొప్ప విశేషాంశం. ఏకాదశి పర్వదినం నాడు, శనివారం నాడు అంటేనే సాధకులైనటువంటి వారందరూ కూడా ఎంత చక్కగా ఆత్మానుభూతిని కలిగించేటటువంటి ఆత్మరంజకమైనటువంటి పరిశీలనాత్మకమైనటువంటి సాధనలు ఎన్నో చేస్తూ ఉంటారు కదా. అలాంటి సాధనాపరులందరికీ కూడా పరమాత్మ దైవదత్తమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు ఎప్పటికీ కూడా. ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులు, అలాగే అగ్ని ప్రతిష్టాపన కైంకర్యము అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రవరతో సహా వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం శన్నో నిధత్తాంతపసోజహర్తాం స్వయం భోర్గ్రే మృతయే మృతాయ. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామిమేదామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదేతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాదన స్వస్తి ద్యావా పృథివేషు జేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజనేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధరాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యగానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాజగం సవత్సు బృహత్యశోనావామివారూహేమ అంభోంబుచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాథా జతార్క్ష్యం యాతవానిశరణం ప్రపద్యే స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ క్రతువులో చక్కగా స్వామివారు ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఇరుదేవేరులకు మరియు స్వామివారికి చక్కగా కళ్యాణ కంకణ ధారణ అనేటటువంటి ఘట్టాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అంతేగాక స్వామివారు ఎప్పుడూ కూడా చిరుమందహాసంతో దర్శనమిస్తూ అనేక రకాలుగా లోక కళ్యాణకారకమైనటువంటి అంశాన్ని మనందరికీ ప్రతిపాదిస్తూ ఈ విధమైనటువంటి చక్కనైనటువంటి కళ్యాణోత్సవాన్ని, స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ నిర్వహించుకుంటూ ఉన్నాడు. ప్రశాంత స్వరూపుడై శుభప్రదుడైనటువంటి భగవానుడు సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు కదా. అలాంటి మలయప్ప స్వామి చక్కగా ఉభయనాంచారులు అంటారు. అంటే స్వామివారు ధ్రువబేర అనేటటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి మూల విరాట్టుకు సాక్షాత్తుగా మనం అనేక రకాలైనటువంటి కైంకర్యాలు నిర్వహించలేము కాబట్టి స్వామివారు ఉత్సవమూర్తి అయి చక్కగా ఈ క్రతువులన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. కాబట్టి మలయప్ప స్వామిగా పిలువబడుతున్నాడు. అంతేగాక ఇరుదేవేరులు కూడా ఉభయనాంచారులుగా పిలువబడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఉత్సవ విగ్రహ స్వరూపుడైనటువంటి పరమాత్మను మలయప్ప స్వామిగా కీర్తిస్తాం మనం. రూపము అనిత్యము, నశించు స్వభావము కలది, ప్రేమ శాశ్వతమై పరిపూర్ణమై ఉన్నది కదా. భగవానుడే ప్రేమయే భగవానుడు. కాబట్టి నారద భక్తి సూత్రాలలో కూడా ప్రేమయే భక్తి అంటూ ఉన్నాడు నారద మహర్షి. కాబట్టి భగవంతుని పైన మనకు ఉండవలసినది ఏంటి అంటే ప్రేమ.
అది ఎలాంటి ప్రేమ అని అంటే, నాతిపైన ప్రేమ నానాటికి అది వన్నె తరిగిపోయేదే, జ్యోతిపైన ప్రేమ చూడగాను మాతృప్రేమ ఒకటి మర్యాద నిల్పురా అన్నట్లుగా మాతృ స్పందనతో కూడినటువంటి ప్రేమ ఎంత హత్తుకునేటట్లుగా ఉంటుందో, అద్వితీయంగా ఉంటుందో, అలాంటి ప్రేమ కంటే కూడా గొప్పదైనటువంటిది పరమాత్మ బిడ్డలపై ఉండేటటువంటి ప్రేమ. మనం కూడా అలాంటి ప్రేమను పరమాత్మ వైపు మళ్లించాలి. ఐహికమైనటువంటి విషయ చింతనలో ఉండేటటువంటి ప్రేమను తీసి స్వామివారి వైపుకు ఆ ప్రేమను మళ్లించాలి. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి కుడి చేతి భాగానికి ఈ దివ్యమైనటువంటి కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖానస అగముక్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో చక్కగా అభిజిత్ లగ్నంలో స్వామివారికి ఈ కళ్యాణ క్రతువులన్నీ కూడా నిర్వహిస్తూ ఉండడం విశేషం. ఇది ప్రతినిత్యము కూడా జరగడం విశేషం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి తలమానికమైనటువంటి క్రతువులలో ఒక్కటైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ మనస్సును పారవస్యపరితం చేసుకుంటూ ఆ మంగళ ధ్వనులను హృదయారవిందంగా మనం ఆయుక్పట్టుగా మనం స్వీకరిస్తూ దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అనేటటువంటి భావనతో మనందరం చూస్తూ ఉన్నటువంటి మనందరం కూడా స్వామివారిని ముస్తాబు చేసి చక్కగా ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారిని ఎంతో అలంకరణ పూరితంగా మనందరం కూడా తీర్చిదిద్ది దేవుని పెండ్లిని ఈ విధంగా మనందరం కూడా నిర్వహిస్తూ ఉన్నాము అంటే, కాబట్టి దేవుని పెండ్లికి అందరూ పెద్దలే. మరి సూక్ష్మరూపంగా పిలువబడినటువంటి ఆహ్వానించబడినటువంటి పెద్దలందరూ కూడా దేవీ దేవతలందరూ వచ్చి ఉంటారు కదా. కాబట్టి అలాంటి భావనలతో ఉంటే ఆ దేవీ దేవతల యొక్క అంశ ఉన్నటువంటి జీవులందరిలో కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఈ కళ్యాణ క్రతువును వీక్షించినా చవి చూసినా మనందరం ఆస్వాదిస్తూ పరమాత్మ సేవలో తరిస్తూ ఆ భావనతో మనం అంకిత భావంతో మనం ఈ కళ్యాణ క్రతువును వీక్షిస్తే ఆ యొక్క లక్షణాలన్నీ కూడా మనలో చేరుతాయి. దేవీ దేవతలందరూ కూడా మనల్ని ఆహ్వానిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. మనందరిలో కూడా అనుసంధానం కాబడి ఈ యొక్క క్రతువును పండించడానికి మరింత ప్రోద్బలాన్ని మనకిస్తారు. అదిగో క్రతువులో భాగంగా కళ్యాణ ధారణ, కంకణ ధారణ, అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇరువురుకు కూడా చక్కగా కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ప్రతి సంకల్పానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అది ఎలాంటి సంకల్పము? చిన్న చిన్న కోరికలు కూడా సంకల్పంగా మారి వాటిని నేను నెరవేర్చుకుంటాను అనేటటువంటి సంకల్పం ఒక ఎత్తు అయితే, అసలు ఏ సంకల్పం అయితే లోకానికి అంటిపెట్టుకుని ఉంటుందో, లోకాన్ని ఉద్ధరించేటటువంటి సంకల్పం అయి ఉంటుందో, అలాంటి సంకల్పాలను ఎప్పుడూ కూడా నెమరు వేసుకుంటూ వాటిని స్వారిస్తూ ఉన్నటువంటి వాడు, వాటిపై స్వారీ చేస్తూ ఉన్నటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ. అట్లాంటి పరమాత్మ లోక కళ్యాణకారకమైనటువంటి కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నారు. ప్రేమ హరికో రూపు హైత్యోం హరి ప్రేమ స్వరూపు ఏక్ ఇద్వై మే లసై జ్యోం సూరజ అరుధూప్. భగవానుని ప్రేమయే. అది ఎలా ఉంది? భగవానుడి ప్రేమయే. భగవానుని రూపమే ప్రేమ, ప్రేమ స్వరూపమే భగవానుడు. యథార్థానికి అక్కడ రెండు లేకపోయినను సూర్యుడు సూర్యప్రకాశము వలె రెండుగా గోచరించుతున్నవి. భగవానుడు ప్రేమమయుడు గనుక అందరిచే కోరబడు వాడై ఉన్నాడు. ఈ విషయమును కామహ అంటూ ఉన్నారు. కామహ అంటే చతుర్విధ పురుషార్థములను అభిలషించు వారిచే కోరబడువాడై భగవానుడు కామహ అని స్తుతించబడుతూ ఉన్నాడు. సౌలభ్య సౌశీల్య లక్షణాల చేత సర్వులచే వాంఛింపబడుతున్నాడు. శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్త్ ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరోధిమిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశురే శుద్ధో రత్నాని శుద్ధో వాజం శురాసతే మయి దేవాద్రవిడమాజినంతా మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతా రామణచింతపూర్వేరిష్టా స్యామద్రవాసుమీరాః మహ్యం యుదంత మమయాన హవ్యాగోతి సత్యామన స్వామి అస్తు ఏ నోమానిగా ఆంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభూజితామి
देवी षडुर्वीरणकृणोत विश्वे देवास यहवीरयध्वं महास्महि प्रजगामातनोभिर्मारधामत्विषरे सोमराजन् जातवेदो भुवनस्य रेतजः सिञ्चतपसो युज्यनिश्यते अग्निमश्वत्थादरिहव्यमाहकं शमीगर्भाञ्जलिगण्योमयो भूः ॐ अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेतः प्रसुभा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तादुषेमतस्तुरुचो वेन आवह स बुद्धियापमा अस्य विष्टाशतश्च योनमशतश्च भवः ओं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदत्यकं च भेगं तिस्त्रमं योधराज तस्मै ओं भू सोममावाहयामि ओं भुवर्यज्ञाकमावाहयामि भोगं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वस्यन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजिभूते स्तो विष्णोर्मनधा भूते स्तो जिग्नस्य पावने स्तः परशरस पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रशोभनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्ने पवो अग्ने गुमोग्नयमं यज्ञं यथाग्ने यज्ञमदन्धत्तगिष्मानिन्द्रो व्रणीत वृत्रतूर्ये यूयमिन्द्रमव्रणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि गिरमानवाचं यच्छाप्रणं यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमापप्रणेष्यामि गिरमानवाचं यच्छाप्रणं यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेः ओं प्रणया प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधोऽग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि दुत्राणावाहयामि आपावोपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टनोवामि ब्रह्मणे दृष्टनोवामि इन्द्रागे दृष्टनोवामि अग्नये दृष्टनोवामि सोमागे दृष्टनोवामि अग्नये दृष्टनोवामि सोमागे दृष्टनोवामि अग्निशोमाभ्यां दृष्टनोवामि प्रजापतये दृष्टनोवामि ब्रह्मणे दृष्टनोवामि इन्द्रागे दृष्टनोवामि वसुभ्यो दृष्टनोवामि मरुद्भ्यो दृष्टनोवामि रुद्रेभ्यो दृष्टनोवामि आपावोपस्पृश्या श्रीमहाविष्णवे दृष्टनोवामि बृहस्पतये दृष्टनोवामि मित्रागे दृष्टनोवामि वरुणागे दृष्टनोवामि आदित्येभ्यो दृष्टनोवामि अस्विभ्यां दृष्टनोवामि पूष्णे दृष्टनोवामि कक्षागे दृष्टनोवामि कक्षदेवतसोमागे दृष्टनोवामि औपासनयज्ञागे दृष्टनोवामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वभामि सर्वदेवेभ्यो जुष्टं निर्वभामि आद्यं तृप्यतिस्रयामि चरं तृप्यतिस्रयामि अग्ने द्योदरसि समितिसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्ततिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वादिपदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासविधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आच्या चुर्भिः इमामे अग्निष्टकाधेनवः सन्त्वेका च शतं च सहस्रं च आयुधं च निगितं च प्रगितं च अर्पदं च न्यर्पदं च समुद्रश्च मध्यं च अन्तश्च पदार्थश्च इमामे अग्निष्टकाधेनवः सन्ति इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयं प्रपदमानय अयन्तयित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वदेतवर्तकिदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्या श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावं भू स्वाहा भव स्वाहा भोगं सव स्वाहा भूर्भवस्व स्वाहा अदितेन्ममग्रस्थाः अनुमतेन्ममग्रस्थाः सरस्वतेन्ममग्रस्थाः देवसवितप्रासामीः
अस्य देवदेवस्य भगवतो नारायणस्यास्त्रकपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे औपासनाग्नो सर्वप्रायश्चित्तार्थमतो देवादिशत्वैष्णवहमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुभा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतधेवनं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विश्रयतो व्रतानि विस्पृशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादर्ग स्वाहा विप्रासो पञ्चमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्ममग्रस्थाः अनुमतेन्ममग्रस्थाः सरस्वतेन्ममग्रस्थाः देवसवितप्रासावीः नारायण 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 नी नाममे गतिक नारायण నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 मुष्कयोर्निहितस्सवः श्रुत्वेव कामस्य द्रुप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागूतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य यशश्रीश्रियतां मयि संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानते संकल्पमानं प्रकल्पमानमपकल्पमानमपक्लुप्तं क्लुप्तं श्रीयोवसीय आयत्सम्भूतं भूतं चित्रः केतुप्रभानाभान् सम्भाने ज्योतिष्मागस्तेजस्वा नातभग्यस्तपन्न भीतपन्ने
रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे अप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अथो भागे महानालायमानस्य परिराजस्य शेषस्य सहस्रमणामणिमण्डलमण्डिते ऐरावतमण्डलीकवामनकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौमसुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरापते तेजोपते संयमने रक्षोपते सिन्धुपते गन्धवत्यलकापते यशोपतेत्यष्टदेवपुनी विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिमालिते लोकालोकाचलवलयिते लवणेक्षुसुरासर्पितदिक्षेरसुत्तोदकाक्ष सप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पनाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयसख्य अदृक्षद्विन्ध्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतगिम्बुरुषहारीरावृतपत्राश्वकेतुकमालक हिरण्यकर्मणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेतुताम्रकभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेत तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेशरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकाति समस्तदुरितक्षयार्दं दशपूर्वेषां दशापरेषां मत्वं स्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलुहि तथा मातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावधाने एकैकतिरापकर्षणक्रमेण सर्वरास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपनवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतक्रतुपुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः श्री विघ्नोमनीन्द्रमदानसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः ऋक्तकुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवतशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोक्षयादिवशात् वत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परमासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगणविजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य
तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आपणवान औरवैदलमञ्जारुषेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय समेतसेत् पर्यतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క దివ్య లీలా వినోదభరితులైనటువంటి స్వామివారి యొక్క శ్రీవారి యొక్క తిరుమలేశుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రవర విన్నాం కదా. అదేవిధంగా లాజహోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చక్కగా వీక్షించాం కదా. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లాజహోమాన్ని మనం దర్శించబోతూ ఉన్నాం. పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా వీక్షించబోతూ ఉన్నాం. అంతకు లోపే స్వామివారి కళ్యాణ కంకణ ధారణను వీక్షించిన తరువాత మాంగళ్య ధారణ అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. మరి అగ్ని ప్రతిష్టాపన అనేటటువంటి కైంకర్యాన్ని మనం ఇప్పుడు దర్శించాం కదా. అగ్నిదేవుని యొక్క ప్రభ ఏ విధంగా వెలుగొందుతూ ఉంటుంది, సంకల్పాలన్నిటినీ కూడా ఆలోచనలన్నిటినీ కూడా స్వామివారికి చేరవేర్చేటటువంటి యజ్ఞమునకు పురోహితుడైనటువంటి అగ్ని మనం ప్రతిష్టాపనా కైంకర్యంగా మనం దర్శించాము. అంటే ఇక్కడ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగి చ ననిరగ్నిర్న చాక్రియ. సన్యాసము అని దేనిని అంటారు అంటే అగ్నిని రగల్చనివాడు ననిరగ్నిర్న చాక్రియ అంటున్నారు. అలాంటి వాన్నే సన్యాసి అంటారు, అంటే సర్వసంగ పరిత్యాగి. ఇక్కడ గృహస్థు ధర్మాన్ని నిర్వహించేటటువంటి వరుడు సంకల్పాలను సన్యాసభావంతో స్వీకరిస్తూ లోక కళ్యాణకారకమైనటువంటి కార్యాలు నిర్వహించాలి. కేవలం స్వార్థాన్ని మాత్రమే ప్రకటిస్తూ స్వార్థాన్ని ఆశ్రయిస్తూ గృహస్థు ధర్మాన్ని అనుసరింపక లోక కళ్యాణకారకమైనటువంటి పనులన్నిటినీ కూడా నిర్వహిస్తూ గృహస్థుగా ఉండాలి అనేటటువంటి ఒక ఆంతర్యమే అసలైనటువంటి సన్యాసి యొక్క లక్షణాలను తెలియజేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మహోత్కృష్టమైనటువంటి రాజధర్మం, రాజయోగం, రాజభోగం ఇవన్నీ కూడా కేవలం గృహస్థు ధర్మానికే సంకేతంగా ఉండేటటువంటివి. కాబట్టి అన్ని రకాల వర్ణాశ్రమ ధర్మాలు గృహస్థుని మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అలాంటి విశ్వమంతా తన గృహంగా కలిగినటువంటి పరమాత్మ, తానే గృహమై ఉన్నటువంటి పరమాత్మ, విష్ణువు అనేటటువంటి శబ్దంతో ఆ గృహమంతా, విశ్వం అనేటటువంటి గృహమంతా నిండినటువంటి పరమాత్మ నేడు విశ్వకళ్యాణ యాగంగా, విశ్వకళ్యాణ భోగంగా, విశ్వమూర్తి అనేక రకాలైనటువంటి వైఖాన సాగమోక్త కళ్యాణ క్రతువులతో ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు పరమాత్మ. అట్టి పరమాత్మ ఎంతో దివ్యమైనటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై మనకు అనేక క్రతువులు ఉంటాయి. అనేక క్రతువులు ఉన్నప్పటికీ కూడా స్వామివారు ఉదయం వేకోజామున 2:30 కుంచకోల అనేటటువంటి సన్నిధి గొల్ల ద్వారా తెరవబడినటువంటి తలుపు ద్వారా స్వామివారిని ప్రత్యేకంగా మొదటిసారి దర్శించుకున్నటువంటి సన్నిధి గొల్లవారు చక్కగా అక్కడి నుంచి స్వామివారి యొక్క ప్రభ వెలుగొందుతూ
సుప్రభాత సేవ, తోమాల సేవ, చక్కగా స్వామివారి యొక్క నైవేద్య హారతి, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవ, ఇలా క్రతువులన్నీ కూడా స్వామివారికి నిర్వహిస్తూ ఉన్నటువంటి వైనాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి అవకాశాన్ని స్వామివారు మనందరికీ కలిగించారు. కాబట్టి స్వామివారి యొక్క మనస్సు ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అని చెప్పవచ్చు. ఎందుకంటే తిరుమల క్షేత్రాన నిర్వహించబడుతూ ఉన్నటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా ప్రపంచీకరణం చేసినటువంటి ఒక మాధ్యమం ఈ యొక్క భక్తి ఛానల్. కాబట్టి మనం వాహకంగా పనిచేస్తూ ఉన్నది కదా, మన మనస్సు కూడా ఆ విధంగా పనిచేయాలి. భగవంతునికి భక్తునికి మధ్య ఉండేటటువంటి వాహకం ఏంటి అంటే అది భక్తి మాత్రమే కావాలి. భక్తికి ఇంకొక అంశాన్ని జోడించినట్లయితే, భక్తితో సమానమైనటువంటి అంశాన్ని ఇంకొకటి జోడించడం జరుగుతుంది అంటే అది జ్ఞానం మాత్రమే. కాబట్టి భక్తి జ్ఞానము అనేటటువంటి రెండు కూడా రెండు రెక్కలుగా కలిగినటువంటి గరుత్మంతుని వలె మనందరం కూడా భక్తులమై స్వామివారి సేవకు సర్వదా సుముఖతను చూయిస్తూ ఉండాలి. అలాంటి క్షణాలన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి క్షణాలే. మన జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక సాధనా కోణంలో వెలుగొందేటటువంటి మధుర క్షణాలే. కాబట్టి మనందరం కూడా అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కదా ఈ జన్మ లభిస్తూ ఉన్నది. అట్టి జ్ఞానానికి అభిముక్తులమైనటువంటి మనం స్వామి నా కర్మలన్నీ నీకు లెక్క ఒప్పజెప్పుతున్నాను అనేటటువంటి భావనతో చూడాలి. అదిగో మాంగళ్య ధారణ సమయాన్ని మనం చక్కగా వీక్షిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరదశతం. శ్రీదేవ్యే నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. చుట్టరికములు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు. ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు. ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు. పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను. పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను. చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు
తగు మీ ఇద్దరికి చెలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను तमग्ने अयास्यासन मनसाहितः अयासर हव्यमोहिते यानो देहिभेषड्ग स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भव स्व स्वाहा अदितेन्ममग्गस्ताः अनमदेन्ममग्गस्ताः सरस्वतेन्ममग्गस्ताः देवसविदप्रासामिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यंतिक्रमणे उपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुभा इमान् लाजानामित्यभिघार्याम् ॐ इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा भूतायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पज्जन्यस्य शुष्मेनोऽधस्ताममृतागुम् अन् विश्वावुतत्वया वयं धारावदन्या इमा अतिगाहे महित्विषः इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पज्जन्यस्य शुष्मेनोऽधस्ताममृतागुम् अनु विश्वावुतत्वया वयं धारावुदन्या इमा अतिगाहे महित्विषः इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भव स्व स्वाहा अदितेन्ममग्गस्ताः अनमदेन्ममग्गस्ताः सरस्वतेन्ममग्गस्ताः देवसविदप्रासामिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यंतिक्रमणे औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थमतो देवादिषट्वैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेपदं समूढमस्य मागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विश्वजगतो व्रतानि विस्पशे इन्द्रस्य युज्यस्य खा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्राशमपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भव स्व स्वाहा अदितेन्ममग्गस्ताः अनमदेन्ममग्गस्ताः सरस्वतेन्ममग्गस्ताः देवसविदप्रासामिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यंतिक्रमणे औपासनाग्नौ क्रमसात् पुण्यार्थं उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा यदस्य कर्मणोऽतिरेण चमयित्वान्योनमिहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वग्स्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा
विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रै वानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराहार्जातवेदाविदर्शनि स्वाहा पुनरग्निश्चक्षुर्धातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मनायवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पशुनिष्टेभ्य स्वाहा भेषडन्दृष्ट्यै स्वाहा अंस्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजोषितेजोमिधैः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यदन्ति सप्तयो नीरामृत्वा कृतेन स्वाहा तथान विद्वान् नष्टभृतेन पूर्णबाहुदिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं द्यौर्भुक्तं पृथिवीभुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जेनं वेदर्जेनं द्यौर्जेनं पृथिवीजेर्नं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जेर्नं समन्दाम्बरिहिरहविषा कृतेन समादित्येन वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतपितरपितामह प्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममुक्ताः अनुमदेन्ममुक्ताः सरस्वतीन्ममुक्ताः देवसमितप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसदं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षितामसि मामे क्ष्येष्ठाः वरशिष्ठागः वरेष्ठोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नगितं माजीः परतमत्र मेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूक्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषदयस्तदिमं गच्छततो न पुरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कस्यपस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयोभवस्तानपूर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यपतमोरसस्तस्य भार्यते हनः वशतीर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय दिन्वधाम् आपो जन यथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रयं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासनाय क्रन्दमया देव परिपूर्णन्तरस्त्रे प्रागश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परमकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सङ्गलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्र्घ्यादिमनीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीभूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా లాజహోమాన్ని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. ఇప్పుడు వారణమాయనం అనేటటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాము. చక్కగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. అనేక సంకల్పాలన్నీ కూడా అనేక అవస్థలతో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా, శరీరాలు అనేక రకాలుగా మరలుతూ ఉన్నప్పటికీ కూడా, అందులో ఆంతర్యం ఏంటి అంటే మనస్సు ఏ విధంగా ఉండాలో, పవిత్రంగా ఉండాలో, నారికేల జలం ఎంత పవిత్రంగా ఉంటుందో అంత శుద్ధీకరణ గావించబడినటువంటి మనస్సుతో మనం కర్మలు చేయాలి, మన చలనాలన్నీ ఆ విధంగా ఉండాలి అనేటటువంటి ఆంతర్యాన్ని మనం ఇప్పుడు గమనించాము. ఇప్పుడు చక్కగా మాలా పరివర్తనం, కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు ధరించినటువంటి కళ్యాణ మాలను, రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారి స్వహస్తాల మీదుగా ఈ యొక్క కైంకర్యం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అమ్మవారి స్వహస్తాల మీదుగా చక్కగా అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు అయ్యవారు ధరించబోతూ ఉన్నారు. శ్రీవారు ధరించినటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా, భక్తి విన్యాసంతో సమర్పిస్తూ ఉన్నారు. సూత్రం మణిగణాయివ అంటూ ఉన్నాడు కదా గీతాచార్యుడై. దండలో దారం ఏ విధంగా ఉన్నదో, మణులన్నీ కూడా ఈ జీవావస్థతో కూడినటువంటి జీవులందరూ మణులైతే ఆ దారాన్ని నేను అంటున్నాడు పరమాత్మ. విశ్వానికి అంటిపెట్టుకున్నటువంటి ఆ సంకేతాలన్నీ కూడా పరమాత్మ విశ్వరూప సందర్శనానికి సమానంగా గోచరిస్తూ ఉంటాయి. అలాంటి దివ్య లీలా వినోదుడు నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ మనందరి యొక్క దివ్యమైనటువంటి భక్తి విన్యాసాన్ని స్వీకరిస్తున్నాడు పరమాత్మ. అదిగో భక్తాదులందరూ కూడా చక్కగా గానం చేస్తూ, కీర్తిస్తూ, భజిస్తూ, అర్చిస్తూ, స్మరిస్తూ దివ్యమైనటువంటి కరతాళ ధ్వనులతో ఈ చల్లని దివ్యమైనటువంటి శనివారం నాడు, ఏకాదశి పర్వదినం నాడు, ఆహా ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నేను వీక్షించాను అనేటటువంటి భావనతో మహద్భాగ్యాన్ని అందరూ కూడా హృదయం నిండా నింపుకొని మరలా ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మళ్ళీ ఎప్పుడు వస్తాం అక్షతారోహణ అనేటటువంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.